ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో కైలాస దేశం తరపున ప్రతినిధిగా పాల్గొని భారత్పై ఆరోపణలు చేసిన నిత్యానంద శిష్యురాలు విజయప్రియ నిత్యానంద మరోసారి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన వ్యాఖ్యలపై ఆమె స్పష్టత ఇచ్చారు. భగవాన్ నిత్యానంద పరమశివం తన జన్మస్థలంలో కొన్ని హిందూ వ్యతిరేక శక్తుల కారణంగా హింసకు గురయ్యారు అని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస భారతదేశాన్ని ఎంతో గౌరవిస్తుంది. భారత్ తన గురుపీఠంగా భావిస్తుంది అని చెప్పారు. స్పష్టతనిస్తూ చేసిన ప్రకటన ఈ అంశంపై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస వైఖరిని అవగాహన చేసుకోవడానికి సహకరిస్తుందని నమ్మకంగా ఉన్నామని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం క్రమబద్ధమైన వ్యూహాత్మక కార్యకలాపాలకు ముగింపు పలకడానికి అందరి శ్రేయస్సు, భద్రతను కాపాడేందుకు సమర్థవంతమైన చర్యలను అమలు చేయడం అత్యవసరం. స్వామి పరమశివం కైలాసకు వ్యతిరేకంగా హింసను నిరంతరం ప్రేరేపించే హిందూ వ్యతిరేక శక్తులపై వేగంగా నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని మేము భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. ముఖ్యంగా ఈ చర్యలు భారతీయ జనాభాలో అత్యధికుల విలువలు లేదా నమ్మకాలను ప్రతిబింబించగలవని గమనించాలి. ఐక్యరాజ్య సమితిలో నేను చేసిన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకోవడం, ఉద్దేశపూర్వకంగా తారుమారు చేయడం, కొన్ని హిందూ వ్యతిరేక మీడియా వర్గాలు వక్రీకరించడం గురించి మేము వివరణ ఇవ్వాలనుకుంటున్నాం అని విజయప్రియ నిత్యానంద మాట్లాడిన వీడియోను కైలాస దేశం పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అటు ఐరాస మానవ హక్కుల కమిషన్ కైలాస ప్రతినిధుల హాజరుపై ప్రకటించిన విషయం తెలిసిందే. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధులు చేసిన సూచనలను యుఎన్ హై కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ కొట్టిపారేసింది. వారు చేసిన సూచనలు అసంబద్ధమైనవని, తుది ముసాయిదాలో వాటిని పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. తాము నిర్వహించిన 2 బహిరంగ సమావేశాల్లో కైలాస దేశం ప్రతినిధులు పాల్గొన్నట్లు ఓసీహెచ్సీఆర్ ఒప్పుకుంది. అయితే తమ గురువు నిత్యానంద బోధనలపై నిషేధం కొనసాగుతుందని, మాతృదేశం నుంచి బహిష్కరణకు గురయ్యారని విజయప్రియ ఆరోపణలు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆమె ఐరాసాను కోరారు. ప్రస్తుత వీడియోలో మాత్రం నేను అలా అనలేదని, ఓ వర్గం మీడియా తమపై బురద జల్లుతోందని ఆమె ఆరోపించడం గమనార్హం. మాట మార్చిన విజయప్రియ హిందూ వ్యతిరేక శక్తులంటూ కొత్త పల్లవిని అందుకున్నారు. ఇక ఇదిలా ఉంటే భారత్ నుంచి పారిపోయిన నిత్యానంద తనదిగా చెప్పుకుంటున్న కల్పిత దేశం కైలాస ప్రతినిధులు చేసిన ప్రకటనలను తాము పట్టించుకోవడం లేదని ఐక్యరాజ్య సమితి తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధులు ఫిబ్రవరిలో జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితి కమిటీ సమావేశాలకు హాజరయ్యారు. ఐక్యరాజ్య సమితికి చెందిన అధికారి ఒకరు దీనిపై మాట్లాడుతూ, కమిటీ సమావేశాలలో చర్చించిన అంశాలకు, ఈ ప్రతినిధులు ప్రస్తావించిన అంశాలకు సంబంధం లేదని చెప్పారు. అత్యాచారం, హత్య సహా భారత్లో వివిధ నేరారోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద కోసం పోలీసులు వెతుకుతున్నారు. తాను 2019లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశాన్ని స్థాపించినట్లుగా చెప్పుకుంటున్న నిత్యానంద ఈ ఆరోపణలన్నీ ఖండిస్తున్నారు. గత వారం ఐక్యరాజ్య సమితి సమావేశాలలో యుఎస్కే ప్రతినిధులు పాల్గొనడం భారత్లో చర్చనీయాంశమైంది. అయితే భారత ప్రభుత్వం దీనిపై ఇంతవరకు ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు. ఫిబ్రవరిలో జెనీవాలో నిర్వహించిన 2 యుఎస్ పబ్లిక్ మీటింగ్స్కు యుఎస్కే ప్రతినిధులు హాజరయ్యారని ఐరాస అధికారి ఒకరు ఈమెయిల్లో తెలిపారు. ఇందులో ఒకటి మహిళలపై వివక్ష నిర్మూలన కమిటీ ఫిబ్రవరి 22న నిర్వహించిన నిర్ణయాలు తీసుకునే వ్యవస్థలలో మహిళల ప్రాతినిధ్యం అనే అంశంపై సమావేశం కాగా, రెండోది ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ ఫిబ్రవరి 24న నిర్వహించిన సుస్థిర అభివృద్ధి సమావేశం అని తెలిపారు. ఇవి సాధారణ చర్చలని, వీటిలో ఆసక్తి ఉన్న ఎవరైనా పాల్గొనవచ్చని యుఎన్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ మీడియా ఆఫీసర్ వివియన్ క్వాక్ చెప్పారు. సిడిడిఏడబ్ల్యూ, సిఈఎస్ఈఆర్ల మీడియా వ్యవహారాలు క్వాక్ చూస్తారు. సిఈడిఏడబ్ల్యూకు యుఎస్కే రాతపూర్వకంగా సమర్పించిన అంశాలను ఆ కమిటీ నివేదికలో పొందుపరచబోరని క్వాక్ చెప్పారు. నిర్దిష్ట అంశానికి సంబంధించింది కాకపోవడంతో దానికి నివేదికలో చోటు ఉండదని చెప్పారు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ చర్చలో కూడా యుఎస్కే ప్రతినిధుల ప్రకటనను పరిగణలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. Nityanandam, we would like to issue a clarification regarding my statement that the United Nations that is being misinterpreted, willfully manipulated and distorted by certain anti-Hindu sections of the media. I would like to clarify that I stated that the Supreme Pontiff of Hinduism, Bhagavan Nityananda Paramashivam, is persecuted in his birthplace by certain anti-Hindu elements. The United States of Kailasa holds India in high regard and respects India as its Guru Peetham. Our concern is solely directed towards those anti-Hindu elements who are constantly waging war on the Supreme Pontiff of Hinduism and Kailasa. We urge the Indian government to take action
against these anti-Hindu elements who continue to attack and incite violence against the Supreme Pontiff of Hinduism and Kailasa. It is important to note that these actions do not reflect the values or beliefs of the vast majority of the Indian population. We request the Indian government to take swift and decisive action against the anti-Hindu elements who persistently incite violence against the Supreme Pontiff of Hinduism and Kailasa. It is imperative that the Indian government employs effective measures to put an end to their systematic and strategic activities and safeguard the well-being and security of all concerned. We hope that this clarification statement helps provide a clearer understanding of the United States of Kailasa's position on this matter. Thank you.